ఆదిలాబాద్ జిల్లా బేలలో సోయా రైతులు ఆందోళన బాటపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సేకరించడం లేదని రైతులు రాస్తారోకో చేపట్టారు. 3 రోజుల నుంచి మార్కెట్ యార్డులో సోయా పంట కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు. గోనె సంచులు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనతో ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దుల్లో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వర్షం పడితే రేపు నాంతే మేమేం చేయమంటాం అంటాం. డ్యామేజ్ అయితే కొనం. నిన్న బంద్ ఉండే, ఈ రోజు బంద్ ఉండే, ఏం లేకుండా రెస్పాన్స్ అయితే ఇయ్యాలి కదా. బంద్ ఎందుకు అనేది జైనత్ లో కొంటున్నాడు, ఆదిలాబాద్ లో కొంటున్నాడు, బేలలు ఎందుకు కొన్నాడు? కొనకుంటే ముందర నుంచి కొనమని చెప్పాలా? మేమెందుకు చేస్తాం? ప్రైవేట్ లో 3000కి అమ్ముతాం. మంచి మాల్ అయితే కొనాలి కదా సార్. డ్యామేజ్ ఉంటే వాపస్ చేయాలి. ఏం చెప్పండి సార్, 2-3 ఖరాబ్ ఉన్నాయి, మంచి అవి కొనకుండా మంచి కొనుందని చెప్పి రోలేస్తాం. అన్నలు ఉన్నందరూ వచ్చిండు, ఇటే ఇల్లు అన్నం పెట్టిండు, రోజు ఉపవాసం చెప్పిండు. 3 గంటల కింద వచ్చి మళ్ళీ కాటా చాలు చేయకుంటే మళ్ళీ మీరు రాస్తారోకో చేయడానికి నిర్ణయించుకున్నాం. రైతులందరం పెద్ద మొత్తంలో ధర్నా రాస్తారోకో చేపడతామని తెలియజేస్తున్నాం సార్.